హరే కృష్ణ. కొంచెం లేట్ అయింది, క్షమించండి. ఎందుకంటే ఇదే ఫెస్టివల్ మాకు పెట్టుకెళ్ళక ముందే చాలా పెద్ద ఎత్తున అక్కడ మ్యాంగోస్ పెట్టుకొచ్చినాయి. అంటే వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు మ్యాంగోస్ కొని పెట్టుకుంటుంది. వాళ్ళు ఇంకో విషయం నా గుర్తు కూడా బాగా డౌన్ అయింది. బట్ స్టిల్ ముఖం కరోతి వాచాలం, ముఖం కరోతి వాచాలం పంగం లాంగాయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురు దీనతారి. ఆ గురు అనుగ్రహం ఉంటే, కృష్ణ అనుగ్రహం ఉంటే డమ్ ఫెలో, మాట రావడం కూడా ముఖం కరోతి వాచాలం. పంగం అంటే ఏంటి? కాలు లేని మ్యాన్, లేని మ్యాన్, వాడు కొండలెక్కచ్చు. యత్ కృపాతమహం వందే శ్రీ గురు దీనతారి. అదే గురువు అనుగ్రహం ఆశిస్తూ మనం ఈరోజు ఇక్కడ మనం జరుపుకునే పండుగ మనం ఇక్కడ ఆరంభిస్తాం. వాస్తవంగా ఈరోజు మనము ఇక్కడ ఈ మ్యాంగో ఫెస్టివల్ జరుపుకున్నాం. ఏ ఫెస్టివల్? మ్యాంగో ఫెస్టివల్. సో ఈ మ్యాంగో ఫెస్టివల్ అంటే వాస్తవంగా ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకున్నాం మనం? ఈ ఫెస్టివల్ కారణం ఏంటి? ఏ ఫెస్టివల్ అన్నా ఇక్కడే కాదు, మనం ఇంట్లో కొన్ని మ్యాంగోస్ చనిపోయినాము, కొన్ని మట్టిన మ్యాంగోస్ మనకు కసరయాలు, గ్రీన్ ఎల్లో రాలుతుంది. సో అయితే మనం ఏ ఫెస్టివల్ జరుపుకున్నా దాని వెనుక ఒక్కడే మన ప్రయోజనం ఏంటి? వీ వాంట్ టు బీ హ్యాపీ. ఎందుకంటే మన పండుగ ఏమిస్తుంది? ఒక రకమైన ఆనందము కలిగిస్తుంది. సో పండుగ చేస్తే ఆనందం వస్తుంది కనుకనే మనం పండుగ చేస్తాం. దాని ఇంకో అర్థం ఏంటి? మనము ఆనందం కోసం పండుగ చేస్తున్నాం. దాని అర్థం ఏంటి? మనం ఎవరు ఆనందంగా లేకుండా. సింపుల్ సింపుల్ క్యాల్కులేషన్. ఏ విధంగా అయితే మనం కడుపు నిండా తిన్న తర్వాత, కడుపు నిండా కాదు మొత్తం ఇక్కడ దాకా ఏలు పెడితే కట్టినట్టు ఇట్లా ఏలు పెట్టినామనుకో, ఏదో ముక్క గులాబ్ జామున్ ముక్క, స్వీట్ రైస్ ముక్క వచ్చినట్టు అంత తిన్నామనుకో, అంత తిన్న వ్యక్తి కిచెన్ వైపు ఇక్కడ చూస్తాడా? ఆ సమయంలో మనకి ఒక కోటి ఫలిత ఒక గులాబ్ జామున్ తిన చెప్పు, ఒక కోటి ఫలిత గులాబ్ జామున్ తిన చెప్పుది తింటాడు వాడు. బట్ టైం పడుతుంది, సాయంత్రం తింటాను. కానీ మనం పెట్టలేదు ఓటీపీ నెంబర్ లాగా. ఓటీపీ నెంబర్ ఎంత సమయం ఉంటుంది? కొన్ని సెకండ్లు. ఆ సెకండ్ వదిలినట్టు ఏమంటాడు? నీ గులాబ్ జామునకు నీ కోటి ఎందుకు? ఇది గులాబ్ జామున్ వేస్ట్ అనుకో, ఆ ఒక్క గులాబ్ జామున్ ఇస్తుంది, అది పోయి మీరందరూ పెడుతుంది. అదేవిధంగా మనము గల ఆనందంతో నిండా ఉంటే మనం పండుగలు వేసుకోవచ్చు. పండుగ చేస్తాం దేనికోసము? బికాజ్ యూ వాంట్ టు బి హ్యాపీ. కానీ భౌతికంగా మనం ఎన్ని పండుగలు చేసినా, మీరు అందరికి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మీరు అందరు గ్రహిస్తున్నారు, సంసారం పట్టుకున్నారు, ఇంట్లో ప్రతి స్పెషల్ ఎఫెక్ట్స్ నా క్లాస్ స్పెషల్ ఎఫెక్ట్స్. మీరు ఎన్ని పండుగలు చేసినా అది మీకే తెలుస్తుంది. తర్వాత నీ ఏమవస్థలో ఎంత ఫ్రస్ట్రేషన్, పండుగ కంటే ముందు ఎంత టెన్షన్, పండుగ అప్పుడు ఎంత టెన్షన్, పండుగ తర్వాత ఎంత టెన్షన్ ఉంటుంది. చివరికి ఎందుకు ఎత్తిన పండుగ అనిపిస్తుంది, అనిపిస్తుంది నేర్చుకోవాలి. కాబట్టి పాత వాళ్ళని కదా ఒక ఇల్లు పట్టి చూడు, ఒక పెళ్లి చేసుకున్నది, అందరికీ పిలపడుతుంది ఇల్లు ఇంకా పెళ్లి. కానీ మనం జరుపుకునే పండుగ ఇది వేరే రకమైన పండుగ. ఈ పండుగలో కేవలం ఏముంది? కేవలం కేవలం ఆనందంతో నిండా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనము డైరెక్ట్ మనం ఇంట్లో వేసిన పండుగలు మన ఇంద్రియాల సంతృప్తి కోసం, మన మనసు యొక్క ఆనందం కోసం జరుపుకుంటాం. కానీ ఈ పండుగ మన కోసం కాదు. ఈ పండుగ కేవలము ఆ భగవంతుని యొక్క ప్రత్యార్థం కోసం, జస్ట్ ఫర్ ద ప్లేజర్ ఆఫ్ ద లార్డ్. శాస్త్రం ప్రకారము భగవంతుడు కృష్ణుడికి ఇలా చెప్పడింది, వీ హ్యావ్ టు ఆఫర్ హిమ్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ సీజనల్ ఫ్లవర్స్. ఏ కాలంలో ఏ పువ్వులు పండుతాయో అదే భగవంతుడికి సమర్పించాల్సింది. ఇక వాస్తవం ఏం చేయాల్సింది? భగవంతుడికి సమర్పించిన తర్వాత మనం అదే భుజిస్తాం కదా. ఈవెన్ వీ హ్యావ్ టు ఈట్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ ఇదే సీజన్లో
అప్పుడు వీళ్ళు వెళ్ళి ఇప్పుడు మన అన్ని రోజుల కాలం ఏంటి? కాలం తప్పించి ఇటువంటి సిటీలలో అయితే ఎప్పుడైనా ఏమైనా దొరుకుతాయి. ఊళ్ళల్లో కనీసం కొంచెం రెస్ట్రిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఏది దొరికాయని. కానీ సిటీలోకి వెళ్తే 24 hours 365 days ఎప్పుడేం బాగా దొరుకుతాయి. అన్ని ఫ్రోజన్ ఆర్టిఫిషియల్. సో ఆర్టిఫిషియల్ తిని రోజులము మనం కూడా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ వీఆర్ బికమింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన ఇంటెలిజెన్స్ కూడా ఆర్టిఫిషియల్ అయిపోతుంది. సో కనుకనే దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. సో నిజమైన పండుగ అంటే ఏంటి? ఎప్పుడైతే మనం అందరం కలిసి కేవలం కృష్ణుని ఆనందం కోసం పండుగ చేస్తామో, కృష్ణునికి ఈ కాలంలో ఏముంది? ఈ కాలంలో వచ్చేది ఫ్రూట్స్, మ్యాంగో ఫ్రూట్స్. ఆ మ్యాంగో ఫ్రూట్స్ భగవంతుడు సమర్పిస్తున్నారు. దేనికోసం? మై డియర్ లార్డ్, యు ఆర్ ఎంజాయ్ భోక్తారాం ఏకైక ప్రసాద్ సర్వలోక మహేశ్వర. ఏమని చెప్తుంటారు? భోక్తారాం యజ్ఞత ప్రసాద్ సర్వలోక మహేశ్వర సూరదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి విశ్యం. 5వ అధ్యాయము 29వ శ్లోకం భగవద్గీత. ఏమని చెప్తుండ్రు? ఎవరైతే 2 విషయాలు తెలుసుకున్నారు, ఏ 2 విషయాలు? నేను ఎవరిని? భోక్తారాం, ఐఎమ్ ద ఎంజాయర్. మనకు అది భావన ఉంది కదా, మనకే భావన ఉంది? ఐఎమ్ ద ఎంజాయర్. అన్ని భోగించాల్సింది నేనే. తో కృష్ణ చెప్తాడు, నువ్వు చేసే యాగాలు, తపస్సులు, తద్వారా పొందే లాభములను భోగించేవాడు నువ్వు కాదు. భోక్తారాం యజ్ఞ తపసా. ప్రశ్న, నేను కష్టపడుతున్నా, నేను తపస్సు చేస్తున్నా, నేను యాగాలు చేస్తున్నా, తద్వారా పొందే లాభాలను మీరు భోగిస్తారు. ప్రశ్న కదా, హౌ కెన్ యూ ఎంజాయ్? ఇస్ ఇట్ నాట్? ఐఎమ్ వర్కింగ్, ఐ షుడ్ ఎంజాయ్. ఇదే భౌతిక భావన. మెటీరియల్ సిద్ధాంతం ఏముంది? మెటల్ కాన్షియస్నెస్. ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఐ షుడ్ ఎంజాయ్. లేదా మొత్తం ప్రపంచంలో వ్యాప్తమైన ఇదే భావన ఉంది, వర్క్ అండ్ ఎంజాయ్. కానీ కృష్ణ కాన్షియస్నెస్లో ఈ భావన లేదు. కృష్ణ చైతన్యంలో ఈ భావన లేదు. కృష్ణ చైతన్య భావన ఏముంది? యజ్ఞలు, దానాలు, తప్పలు ఏం చేస్తారు? తద్వారా పొందే లాభాలను భోగించేవారు ఎవరు? కృష్ణ. మరి ఎందుకు? ఫస్ట్ వై? హౌ కెన్ యూ బి ద ఎంజాయర్? సెకండ్ అని చెప్తాడు, బికాస్ సర్వలోక మహేశ్వరం. నేను ఎవరిని? సర్వలోక మహేశ్వరం. మనం కూడా ఈశ్వరులమే. కానీ ఎక్కడికి? మన ఇంటి కంపౌండ్ లోపల, లేక నేను చెప్పాలి కంపౌండ్ బయట, లోపల అధికారం ఉండదు. చెప్పి లోపల కొంచెం బిల్డింగ్ కావాలి. ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి స్వామి నేనని చెప్పుకోవాలి. ఎందుకు? ఏదో లోపల హోమ్ మినిస్టర్ ఉంది, ఏమంటే లే స్లీప్ అవుతాను నాకే సాగింది. అయితే చెప్తుడు, బికాస్ ఐఎమ్ సర్వలోక మహేశ్వర. ఒక్క లోకం కాదు, ఎన్ని లోకాలు ఉన్నాయో. ఇంకా ఆ లోకాలకి వెళ్ళి ఈశ్వరే కాదు, ఇవ్వ నేను దేర్ఫోర్ ఐఎమ్ ద ఎంజాయర్. అంతేకాకుండా 3వ శబ్దుడు సుహృదం సర్వభూతానాం. అంత గొప్పమైన స్థానం ఉన్నప్పటికీ కూడా, నేను ఎవరిని? ప్రతి ఒక్క జీవునికి సుహృద్. సుహృద్ అంటే ఐఎమ్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఇంటిమేట్ ఫ్రెండ్, సన్నిహితమైనటువంటి. పాసిబులా? ఈ లోకంలో సాధ్యమా? మన దోస్తుగాడు, మన ఒక్క దోస్తుగాడు రేపు ఒక చిన్న పదవి రావడానికి, చిన్న పదవి మనకు అపాయింట్మెంట్స్ ఉంటుంది, టైం ఉంటుంది, జస్ట్ ఫ్రెండ్. బట్ హియర్ కృష్ణుడు ఎవరు? సర్వలోక మహేశ్వర. బట్ స్టిల్ దాని కాంట్రాస్ట్ ఏముంది? సూర్యం సర్వభూతానం అని. ఇప్పుడు వీళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎవరికి దగ్గర అవుతారు, ఉంటే దగ్గర అవునదా? బట్ నాట్ ఆల్. బట్ ఈస్ ఆ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీవన్. కనుకనే ఎవరైతే 3 విషయాలు చూడరు, ఏంటి? భోక్తారాం యజ్ఞ తపసా. ఎందుకు? బికాస్ సర్వలోక మహేశ్వరం అయినప్పటికీ కూడా సౌర్యం సర్వభూతానం. ఆ వ్యక్తికి ఏమవుతుంది? జ్ఞాత్వ. జ్ఞాత్వ అంటే ఏంటి? తెలుసుకుంటే. వన్ అండర్స్టాండ్స్ దీస్ 3 ప్రిన్సిపల్స్. జ్ఞాత్వ నా విషయంలో మనకి శాంతి రిష్యతి, శాంతి లభిస్తుంది. ప్రభుపాదులు
భగవద్గీతలో ఇది శాంతి ఫార్ములా ఉంది. ఇట్స్ ద పీస్ ఫార్ములా. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ పీస్ ఇన్ లైఫ్, జీవితంలో శాంతి అవసరం ఉంటే ఈ ఫార్ములా పాటించాల్సింది. దీని తప్ప ఇంకో ఫార్ములా లేదు. సో కనుకనే ఆ సర్వలోక మహేశ్వరుడికి, ఆ భోక్తకు మనం ఏం చేయాల్సింది? అన్ని సమర్పించాలి. మనం సమర్పించాల్సింది. సో అదే భావనతో మనం ఈరోజు ఇక్కడ పని జరుగుతున్నాం. బికాజ్ యు ఆర్ ద ఎంజాయర్ కనుక అన్ని మీకు ఫస్ట్ సమర్పించాలి. ఇంకా వాస్తవంగా ప్రతి ఒక్క జీవుడు చేయాల్సింది అదే. ఈ పండుగ కేవలం ఒక్కరోజు మ్యాంగో ఫెస్టివల్ కాదు. మనం ప్రతిరోజు ప్రతి క్షణము మన జీవితంలో మనము పండుగ చేసుకోవచ్చు. ఎట్లా? యత్ కరోషి యత్ స్నాసి యత్ జుహోసి దదాసి యత్ తపస్సస్య కౌంతేయ తత్ కురుష్వ మదర్. నువ్వేం చేసినా, నువ్వేం మునరించినా, నువ్వేం బోధించినా, ఏం చేసినా కానీ అది కేవలము నువ్వు నా కోసం చేయు, నాకు సమర్పించి. ఇది కృష్ణుడు మనకు 9వ అధ్యాయం 25 శ్లోకం చేస్తుంది. అదే 9వ అధ్యాయంలో ఇప్పుడు ప్రశ్న కలిగి, సరే ఓకే, కానీ మనం ఎందుకు ఇలా జరుపుకో పండుగ? వై ఆర్ వి సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్? ఏమవసరం ఉంది? ఎందుకంటే ఫస్ట్ పాయింట్, బికాస్ కృష్ణుడు కోరుకుంటు. ఇప్పుడు మన ఇంటికి ఎవరు వస్తారు? గెస్ట్. సో మన ఇష్టం మీద వంటలు చేస్తామా, లేక వాళ్ళకి ఇష్టం ఉండదు? వాళ్ళకి ఇష్టం అవులేదు. మన ఇష్టం అని చెప్తే తినకపోవచ్చు, తినకపోవచ్చు. కానీ ఎవరు అర్థం చేస్తాము? అయ్యా మనం ఏమనమంటారు, మీరేం చాయిస్ ఉంది, ఏం ఇష్టం ఉంది? ఎస్పెషల్గా ఏమైనా వెళ్తే ఫస్ట్ ఒక ఫామ్ పంపిస్తారు, ఆ కింద సెక్షన్ ఉంటుంది, వాట్ ఈజ్ యువర్ ఫుడ్ ఆఫ్ చాయిస్, ఈ రెస్ట్రిక్షన్స్. ఇంకా నాట్ వన్ ఉంది కనుకో 48 రోజు మరి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, షుగరా, డయాబెటీగా, ఇవన్నీ బీపీయా, ఎస్ఐడియా, ఇవన్నీ. బికాస్ మన ఆనందం కోసం మనం చేస్తున్నాం కాబట్టి మన చాయిసెస్ ఇచ్చేసుకోవాల్సింది. సో అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు భగవద్గీత 9వ అధ్యాయము 26వ శ్లోకంలో ఒక విషయం ఇప్పుడు ఏమని చెప్తాడు? తన చాయిస్, ఈ ఎక్స్ప్రెసింగ్ హిస్ చాయిస్, ఈ ఎక్స్ప్రెసింగ్ హిస్ డిజైర్. ఏమని చెప్తాడు? పత్రం పుష్పం ఫలం. 4 విషయం. పత్రం ఒక ఆకు, పుష్పం ఒక పువ్వు, ఫలం ఒక పండు, తోయం నీరు. ఈజ్ ఆస్కింగ్ దిస్ 4 things. పత్రం పుష్పం ఫలం తోయం యోమే యోమే భక్త్యా ప్రయశ్చితి. ఈ యోమే శబ్దము భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక్క యో అనే శబ్దం ద్వారా మనకు కృష్ణుడు ఎంత ఆల్ ఇన్క్లూసివ్ ఉన్నాడో తెలుస్తుంది. చాలామంది కృష్ణుని నిందిస్తారు, ఏమని? ఈయన చాలా సెక్టేరియన్ అన్నమాట, భేదిస్తాడు. వాళ్ళు భగవద్గీత ఒక్కడే శ్లోకం పడతారు, ఇది చాతుర్వర్ణం మయా సృష్టి గుణ కర్మ విభాగశ. 4వ అధ్యాయం 4:1-7. ఈ ఒక్క శ్లోకం బట్టి ఎందరో రాజకీయ నాయకులు ఎందరిలో నాస్తికులు మార్చేసారు. కృష్ణుడి పైన నమ్మకం వాళ్ళు నష్టం వేసేది. జస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్ శ్లోక. ఆ వన్ శ్లోక, ఒక శ్లోక కూడా ఒక లైను ఏంటి? చాతుర్వర్ణం న్యాయ సృష్టి. ఈ 4 వర్ణాలను నేను సృష్టించిన. ఏది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. వాళ్ళెవరు చూసిన దేవుడు ఎటువంటి క్లాసు డివిజన్ చేసేవాడు. ఎటువంటి దేవుడు కావాలి? అందరినీ సమానంగా చూసుకునేవాడు. అటువంటి దేవుడు కావాలి మనకు. అటువంటి సమాజం కావాలి, క్లాస్లెస్ సొసైటీ. కనుకని దేవుడు ఇటువంటి దేవుడు వద్దు, డివిజన్ చేసే దేవుడు వద్దు, అందరినీ కలుపుకునే దేవుడు కావాలి. కానీ ఆ మూర్ఖులకు సెకండ్ లైన్ చదవాలి. ఏమని చెప్తున్నాడు? చాతుర్వర్ణం మయా సృష్టి గుణ కర్మ విభాగశ. ఆన్ వాట్ బేసిస్? దేని ఆధారంపై డివైడ్ చేశాడు? గుణ ఇంకా కర్మ. వారి గుణాలు, ఆ గుణాలను అనుసరించి వాడు చేసే కర్మలు, దానిపై నేను డివైడ్ చేసిన. అది వాళ్ళు చెప్పారు. కానీ భగవద్గీతలో ఎన్నో చోటుకు కృష్ణుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్లోకం ఏమో చెప్తాడు, యోమే భక్త్యా ప్రయశ్చితి. యోమే భక్తి అనేది ఎవరైనా, ఎవరైనా ప్రేమతో భక్తితో. ద కండిషన్ ఇస్ వాట్? కండిషన్ ఇస్ నాట్ హూ, కండిషన్ ఇస్ విత్ లవ్ అండ్ డివోషన్. కండిషన్ ఏముంది? లవ్ అండ్ డివోషన్. నువ్వు బ్రాహ్మణువా, నువ్వు వైశ్యువా, నువ్వు శూద్రువా, నువ్వు శత్రువా, అవసరం లేదు. ఐ హ్యావ్ నో కన్సర్న్ అబౌట్ ఇట్. పట్టించుకోలేదు. పట్టించుకోలేదు మీ అందులో నా పట్ల ప్రేమ భక్తి ఉండలేదు. అది కదా ఉన్నట్లయితే ఇంకా ఆ భావంతో నువ్వు నాకు ఒక పత్రమైన, ఒక పుష్పమైన, ఒక పండైన, కొద్ది నీరైనా, కూడా ఏం స్పెసిఫికేషన్ లేదు. ఇదే పండు, ఇదే నీరు, బిస్లేరియా, కిన్లేనా, లేక బోర్వెలా, నో, తోయా, ఎనీ వాటర్, ఎనీ లీఫ్, ఎనీ ఫ్లవర్. యోమే భక్త్యా ప్రయశ్యతి తద్ అహం భక్త్యా ఉపహారిత అశ్నామి ప్రయతాత్మన. నేను దాన్ని స్వీకరిస్తాను, అందులో ఎలాంటి సందేహం లేదు. కనుక ఒకసారి ప్రభుపాద వారు అడిగి రావటం, ఒక వ్యక్తి చిన్న నాస్తికుడు, ఏం స్వామీజీ మీరు భగవంతుని నైవేద్యాలు పెడతారు, ఆయన స్వీకరిస్తారా? ఇంకా టైం వేస్ట్, డబుల్ ఖర్చు చేస్తారు. ప్రభుపాద కృష్ణ స్పీక్స్ ఇన్ భగవద్గీత 9.26 దట్ హి యాక్సెప్ట్స్. కృష్ణుడు 9వ అధ్యాయం 26వ శ్లోకంలో చెప్తుంటూ నేను దాన్ని స్వీకరిస్తాను. సో షుడ్ ఐ యాక్సెప్ట్ హిస్ వర్డ్స్ ఆర్ షుడ్ ఐ యాక్సెప్ట్ ద వర్డ్స్ ఆఫ్ అ లోఫర్ లైక్ యూ? ఓపెన్. నేను నీలాంటి లోఫర్ తెలుసా? వేస్ట్ ఫెలో. లోఫర్ అంటే వేస్ట్ ఫెలో. సో నీలాంటి వేస్ట్ ఫెలో మాటలు పట్టించుకోవాలా లేదా కృష్ణుడు మాట్లాడించుకోవాలి? సో కనుకనే భక్తిలో ఫుల్ నమ్మకం, ప్రేమ కొద్ది, భక్తి కొద్ది ఏం సమర్పించినా అతను ఖచ్చితంగా స్వీకరిస్తాడు. సో కనుకనే ఈ పండుగ మనం జరుపుతున్నాము, దాని వెంట ఒక ప్రయోజనం ఏముంది? అదేముంది సిద్ధాంతము? బికాస్ కృష్ణ ఈస్ డిమాండింగ్ దాట్ హీ వాంట్స్ అ ఫ్రూట్. మరి ఇప్పుడు ప్రశ్న రావచ్చు, మరి కృష్ణుడు మ్యాంగో అనలేడు కదా? ఇంత పిరం ఇప్పుడు సీజన్ అయిపోతుంది, ఇప్పుడు ఏదో పండు పెట్టారు, సీజన్ మధ్య పెట్టాడు, ఇంకొక 2 వారాలు కొంచెం అక్క అవుతుండే. అప్పుడు అక్కుంటే ఇంకెక్క ఇస్తుంది. అప్పుడు 20 రూపాయల కిలో ఉండే, ఇప్పుడు 50-60 రూపాయల కిలో అయినాయి. ఇంత పిరం ఇప్పుడు ఎందుకు? లేదా ఇంకేమైనా అక్క ఫ్రూట్స్ లేవా? అరటి పండ్లు కానీ ఇంకేమైనా చీప్ క్వాలిటీ ఫ్రూట్స్? వై ఓన్లీ మ్యాంగో? వై ఓన్లీ మ్యాంగో? ఒకటి ఇస్తాడు సీజనల్ ఫ్రూట్, లేదా? సెకండ్ ఏంది? మ్యాంగో ఇస్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మ్యాంగో ఏంది? పండ్ల పైకి రాజు. సో కనుకనే బికాస్ మ్యాంగో ఇస్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఈస్ కింగ్ ఆఫ్ ద యూనివర్స్. కృష్ణుడు జగన్నాథ్ మొత్తం జగత్కి నాలుగుతాడు. సో కనుకనే రాజు ముక్త అయితే కదా, రాజు ఏ ప్లేట్లు తింటాడు? పేపర్ ప్లేట్లా? బంగారం ప్లేట్లు, బంగారం ప్లేట్లు. ఎందుకంటే రాజుకు ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్, లేదా? అన్ని టాప్ క్లాస్ ఇది ఉండదు, అది రాజు కనిపించాల్సింది. సో ఫ్రూట్స్ పైకి రాజు ఫ్రూట్ టాప్ క్లాస్ ఉంది. సో దట్స్ ఫర్ యువర్ ఒపీనియన్. ప్రభుపాద వారికి ఒకసారి ఒక రిపోర్టర్ ప్రశ్నించాడు, స్వామీజీ ఏంటి మీరు ఇంత సన్యాసులు, మీరు రోల్స్ రాయ్స్లో ట్రావెల్ చేస్తున్నారండి? మీకు తెలుసా రోల్స్ రాయ్స్ అంటే? దట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఆఫ్ కార్స్. నేను ఇందాక విన్నుంది, మొన్న దుబాయ్లో చూసినాను. రోజు పెట్టారు, ప్రభుజీ ఏ రోల్స్ రాయ్స్ అన్నా, చాలా మంచిగా అనిపించింది. ప్రభుపాద ఏం ఆశ్చర్యచ్చు, మీరు సన్యాసి అయ్యి ఇంత కాస్ట్లీ కార్లో మీరు ట్రావెల్ చేస్తారేంది? ప్రభుపాద ఏమంటుంది సార్, కృష్ణునికి ఎప్పుడు బంగారు రథం ఉంటుంది. కృష్ణుడు రథం ఏంటో తెలియదు, బంగారము, వెండి, వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలు, దీంతో కృష్ణుడి రథం ఉంటుంది. నేను కృష్ణుని ప్రతినిధిని, తెలుసా మీకు? నేను కృష్ణు యొక్క ప్రతినిధిని. వాస్తవంకు నాకు కూడా బంగారుది కారు ఉండాల్సింది, కానీ
మా శిష్యులంత స్తోమత లేదు, వాళ్ళు మాకు ఏదో ఈ ముందు బండి ఇస్తున్నారు, అది నేను నా గొప్పతనం నేను అది స్వీకరిస్తున్నా. వాస్తవంగా వీళ్ళకి బంగారు కార్యం చేయాల్సింది, కానీ అంత స్తోమత లేదు, వాళ్ళు ఏదో ఈ ఇనుము కారిస్తున్నారు. దట్ ఈస్ మై గ్రేట్నెస్ అండ్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్. ఒకసారి ఒక విలేకరు ప్రభుపాద ప్రశ్నించారు, ఏం స్వామీజీ మీరు సన్యాసం ఉన్నారు, మీరు జెట్ ప్లేన్లో ట్రావెల్ చేస్తారు, జెట్ ప్లేన్స్లో ట్రావెల్ చేస్తారు మీరు ప్రపంచమంతా. ప్రభుపాద కలియుగంలో జనాలు జెట్ స్పీడ్ నరకమై పెడుతున్నారు, కలియుగంలో జనాలు జెట్ స్పీడ్ నరకమై పెడుతున్నారు. నేను వాళ్ళు ఇంకా ఎట్ల బండి మీద పోతే వాళ్ళు పట్టగలుగుతారా? వాళ్ళను దొరకబట్టి వైపు తీసుకుపోవాలంటే నేను కూడా అంత స్పీడ్ వెళ్ళాల్సింది, కనుక నేను జెట్ పడుతున్నాను. ఇది ప్రభుపాద ఆన్సర్ ఇస్తుంది. కనుకనే ఇంత విషయం సాధించగలిగింది ప్రభుపాద. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ విక్టరీ. ఎక్కడికి వెళ్ళా కానీ ప్రభుపాద స్టైల్ పడుతుంది. ప్రభుపాద నడితే తల ఇట్లా ఉంటుంది, అంటే ఇట్లా కూర్చుని కాదు, ఆల్వేస్ హెడ్ లైక్ దిస్, కింగ్ సైజ్. సో కనుకనే కృష్ణుడికి మనము పండ్లపైకి రాజు మామిడి పండు అది మనం అర్పిస్తాం. మళ్ళీ ఎందుకు అర్పిస్తున్నాం? ఎందుకంటే వాస్తవంలో కృష్ణుడికి అవసరం ఆ పండ్లు. కృష్ణ డస్ నాట్ నీడ్ దట్. కృష్ణుడు ఏం అవసరం లేదు. మన ఇక్కడి ఆ బెంగన్ పెళ్ళిలు, ఆ దసరులు అక్కిపోయినాయి పొక్కిపోయినాయి ఎత్తున్నా కానీ మంత్రులు పోస్తాయి. వైకుంఠంలో అడుగు అడుగున చోటు చోటుకు ఏమున్నాయి? కల్పవృక్షాలు. కల్పవృక్షాలు ఉన్నాయి. ఆ కల్పవృక్షాలు అంటే ఏంటి? ఎప్పుడు మనం ఏం కోరుకున్నా ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ప్రకటిస్తుంది ఆ వృక్షాల పేరు. ఒకసారి ఇది నేను కొత్తగా ఆశ్రమం ఉంది బ్రహ్మచారిగా, దిస్ ఈస్ 2000. అప్పుడు మా ఆర్టిస్ట్ కదా, అప్పుడు మా మందిరంలో ఒక పండుగ ఉండే, ఆ జూలై యాత్ర కోసం రాజుకి ఉయ్యాల దాన్ని ఉంజులు చేస్తాడు. సో నేను పెద్ద ఒక హాల్ అయితే పెద్ద హాల్ నేను ఒక బృందావనం తయారు చేసాను. అన్ని వాటర్ ఫాల్స్, పర్వతాలు, గిరిలు అన్నిట్లో నేను తయారు చేసినాను. అందులో మధ్యలో పేద వృక్షం తయారు చేసినాను. ఆ వృక్షం ఏంటి? వటవృక్షం. ఆ వటవృక్షానికి నేను ఉయ్యాలట్టినాను. నేను డెకరేట్ అవుతున్నా పువ్వులు అని. అప్పుడు మా శిక్షకుడు వచ్చింది అంటే ఏమి చూడు, ఆ వటవృక్షానికి గులాబీ పూలు పెడుతుంది మీద డెకరేషన్. నాకు వచ్చింది కోపం. నువ్వు ఆకారం ఉంటుంది ఆర్టిస్ట్ అని, ఎక్కడన్నా మర్రి చెట్టుకు గులాబీ పూలు ఉంటాయా? నేను క్యా ప్రభుజీ ప్రభుజీ, దిస్ ఇస్ banyan tree, not rose tree. Roses are plants, this is tree. You don't find roses on banyan tree. My ಶಿಕ್ಷಕರು, that is in the material world. In the spiritual world, anything can grow on any tree. సో కనుకనే వైకుంఠంలో ఏ వృక్షం ఉన్నా మనం కల్పవృక్షం కాబట్టి ఏది కోరుకున్నా ఈ విషయం వచ్చింది. సో అటువంటి కల్పవృక్షాల మధ్యలో ఆ వనంలో విచరించే ఆ కుంజ బిహారికి మనం ఏం పనులు ఇస్తాం? మరి ఇక్కడ ఏం పనులు? థర్డ్ క్లాస్ పనులు. ఎందుకు థర్డ్ క్లాస్ అబ్బాయి ఏమి ఇంత కష్టపెట్టి తీసుకొచ్చినాం థర్డ్ క్లాస్ అంటే ఏంది చెప్తే థర్డ్ క్లాస్. ఎందుకంటే అక్కడ వైకుంఠంలో మామిడి పండ్లు ఉంటాయి. ఒక్కొక్క పండును ఒక్క వ్యక్తి తినలేడు. ఇమాజిన్, 1 person cannot eat 1 full mango. అంత పెద్ద ఉంటాయి. తిని 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 దమ్ కత్తడు, నడుచుకోదు. అది ఆయన తీసుకున్నాక మళ్ళీ అట్లే ఉంటుంది. మళ్ళీ ఇంకా స్పెషాలిటీ ఏంటి? ఆ పండుకు లోపల గింజ ఉండదు. ఆ పండుకు లోపల గింజ ఉండదు. ఇప్పుడు మనం ఉంటాం కొన్ని కాయలు, ఆ గువ్వం కంటే ఎక్క ఇలా గింజలు ఉంటాయి. లోపల గింజ ఉన్నది, పైన తోలు ఉండేది. చూసారు అటువంటి మ్యాంగోస్? అటువంటి మ్యాంగోస్ వైకుంఠంలో చూసాడు. అటువంటి మ్యాంగో చూసేకుందా? అటువంటి మ్యాంగో చూసేకుంటే చూసుడు కాదు, అటువంటి మ్యాంగో ఆస్వాదించేకుంటే దానికి దారి
ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఇక్కడ మీకు టికెట్ లభిస్తుంది. మేము కూడా మన గురించి ఇదో టికెట్ కౌంటర్ ఉంటుంది. 124th ఫ్లోర్కి వెళ్ళాలి చూడడానికి. మొత్తం దుబాయ్ ఇట్లా కనిపిస్తుంది. ఆ 124th ఫ్లోర్ పోవడానికి ఒక అర్ధగంట కోసం 170 dirhams, అంటే దాదాపు 3,000 ఒక అర్ధగంట కోసం. చూసేది ఏంటి? బిల్డింగ్ దుబాయ్. ఇన్స్పిరేషన్ అయిపోయింది. 3,000 కదా కదా. మా స్పాన్సర్ చెప్పిన 7,000 ఖర్చు పెడితే అవి నాకు ఇచ్చినామంటే నా 2 ఆదివారం పేమెంట్ కార్యక్రమం ఖర్చు అయిపోతుండే. నేను మా టెంపుల్ కడితే మెట్పల్లి ఒక ఆదివారము, కరీంనగర్ ఒక ఆదివారము, 2 ఆదివారాలు మీ పేరు 2 ఫీజు స్పాన్సర్ చేసేట్టుంది. అడుగు చూసింది ఏంటి? కనుకనే వైకుంఠంలో అటువంటి మాడి పండ్ల చెట్లు ఉన్నాయి, అటువంటి పండ్లు. ఆ కృష్ణుడు మనల్ని ఎందుకు పత్రం పుష్పం ఫలంతో ఆశిస్తుంది? వై ఆస్కింగ్? అవసరం అతనికి. గోల్డ్ షాప్ ఉన్న వ్యక్తికి మనకు అంటారా ఒక అదేమంటే ఒక రింగు అయిపోయింది, ఇంకో రింగు కదా నాకు ఇస్తా. పెయింట్ నిండా బంగారంగా వేసుకున్న వాడు నీ ఏలుగు ఆ ఐరన్ రింగ్ ఉంది, అది ఇస్తావా? కాలే గోడకి నాలుగు అంగుడి అడుగు ఎట్లా అనిపిస్తుంది? పెయింట్ నిండా బంగారం ఉంది, నీకు ఆ ఇంగులో ఏం ఇస్తాడు? అలాగే ఇంత వైకుంఠానికి చెందినవాడు, ఇన్ని ఉన్నవాడు మనతోని పత్రం పుష్పం ఎందుకు ఫలం ఎందుకు ఆశిస్తుంది? బాయ్. ఎందుకంటే ఈస్ జస్ట్ గివింగ్ అస్ ఎన్ ఆపర్చునిటీ. మనందరికీ ఒక అవకాశం లభిస్తుంది. ఏం అవకాశం? అతనితో సంబంధం చేసుకునే అవకాశం. మనం కూడా ఎక్కడ వెళ్తే పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్తే పైన పని కావాలంటే రిలేషన్షిప్ వాళ్ళు ఏమిస్తాం? ఉత్తరం అట్లా ఏమిస్తాం? ఒక బుక్కేనో, ఒక గిఫ్ట్, లేదంటే మన తెలంగాణ ఒక షాల్వనో లేదా తర్వాత ఏమిటి? ఎదుటి వ్యక్తి తప్ప నా కోసము రివ్యూ తీసుకొచ్చేది వాడు ఐఎస్ ఏం పని ఉంది. అలాగే కృష్ణునితో కూడా సంబంధం చేసుకోవాలంటే మనం అతనికి ఏదైనా కానుక ఇవ్వాల్సింది. ఏమి ఇవ్వాల్సింది? ఏది ఆయనకు ఇష్టం, ఫలం. బట్ సంబంధం ఎందుకు? ఎందుకంటే సంబంధం జరుగుతూనే సేవ చేసే అవకాశం ఉంటుంది. వితౌట్ రిలేషన్షిప్ ఓకే సార్. తో కనుకనే మనం ఈరోజు స్వామి వారికి అందరూ ప్రేమ కొద్దీ ఎన్నో ఇస్తుంది మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వచ్చారు. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల ఆ గోవిందంతో మన సంబంధం అవుతుంది. ఆ సంబంధం చేసుకునే ఒక అవకాశం ఉంది, అతనికి సేవ చేసుకునే అవకాశం ఉంది. తో ఆ అవకాశాన్ని మనందరికీ కల్పిస్తుంది. ఈ డస్ నాట్ నీడ్ దట్. ఇది కేవలం మన కోసం, మన లాభం కోసం. ఎందుకు? ఎందుకంటే అతడు మన పరిస్థితి చూడలేదు. అతడు మన పరిస్థితిని చూడలేకపోతుంది. మన దారుణమైన పరిస్థితి, మన బాధలతో సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాడు చూడలేకపోతుంది. సో కనుకనే నాతో కలిసి సంబంధం చేసుకుంటే ఏమవుతుంది? నీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా నువ్వు ఉండగలుగుతావు. సో కనుకనే ఆ సమస్యలు తొలగించడానికి ఈ పండుగ, ఇప్పటి పండుగలు మనకు ఒక అవకాశం ఉంది. నీకేం లేదు. సో కనుకనే భగవానుడు మనకి అందిస్తుంది. చెప్పాను కదా, శ్లోకం ఇప్పటి ఉంది, ఎవరైనా ఏమిచ్చినా ఐ యాక్సెప్ట్ ఇట్. కానీ కండిషన్ ఏముంది? షరతు లవ్ అండ్ డివోషన్, ప్రేమ మరియు భక్తి. కనుకనే మన అందరేంది నేరవల్లు శబరి ఏమిచ్చింది? శబరి శ్రీరామచంద్రుడు ఏమిచ్చింది? నేలబడ్డు. నువ్వు సరే ఎత్తివి కొరికే అవసరం ఏముంది? ఎందుకు కొరపడుతుంది? చూస్తే కదా మరి ఇప్పుడు షాప్లో మార్కెట్ షాప్ లేదు, మీరు అట్లా కొరికిచ్చారా? అట్లీస్ట్ మనకి అంతా మెచ్యూరిటీ ఉంది, మేము చూస్తాము
దాని రంగు కానీ దాని టెక్స్చర్ కానీ దాన్ని అట్లీస్ట్ కొంచెం దూరం వెళ్ళిన చూసాక మనం చెప్పాలి వేసి ఇది మక్కిన సో శబరి ప్రత్యేకించి ఎందుకు కోరుకుంటుంది వై షీ ఈస్ టేకింగ్ ఎ బైట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రూట్ నో కన్ఫర్మేషన్ శబరి ఉన్న ఆ వనంలో ఆ కిష్కింద క్షేత్రంలో హంపి క్షేత్రం ఇప్పటికే స్థలం శబరి గుఫ పంపా సరోవరుడున ఫస్ట్ క్లాస్ పేద గోవుంది ఇక్కడ శబరి నివసించేది శ్రీరామ్ లక్ష్మణ్ శబరిని ఇక్కడ కలిసేది ఫ్యూచర్ యాత్ర తీసుకెళ్ళకపోతుంది మొత్తం రామాయణ చేసుకోవచ్చు హంపి క్షేత్రం పోతే కిష్కింద కాడ మొత్తం అక్కడ లేదు సో ఆ వనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ వనంలో చాలా నేలవలు ఉండేది అనమాట ఇంకా దానికి ప్రత్యేకత ఏంటి ఆ కాయలున్న పండ్లున్న దాని టెక్స్చర్ దాని రంగనది సేమ్ లేదు గ్రీన్ సైలెన్స్ అక్కడ ఉన్న నేలవల ప్రత్యేకత అంటే అది కాయ ఉన్న పండు ఉన్న ఇప్పుడు ఒకటి తీరు ఉండేది అవి మక్కింది కొంచెం మెత్తగా అవుతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కాదు సో కనుకనే కన్ఫ్యూషన్ కదా కనుకనే కోరుకుంటాను బయట తీసుకొని ఇది తీయ ఉండలేదు ఆలోచించండి మనకి ఎవరైనా లేకుండా స్వీకరిస్తారా మళ్ళీ శబరి షీ వాజ్ నాట్ ఫ్రమ్ హై కాస్ట్ వాస్తవంకు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు కాదు అవుట్ క్యాస్ట్ అంటే ఏంటి జంగల్ ఉంటారు ట్రైబల్ జాతికి సంబంధించి అది కూడా ముసలామే ముసలి పనులు సగం రాలిపోతాయి సగం ఉంటాయి కొన్ని పనులు పాకులు పడతాయి ఉన్నాయి రోడ్డు కూడా అక్కడికి కూడా ఉంటాయి అది కూడా ఫస్ట్ క్లాసు నల్లగా గ్రీను షేడ్లో ఉంటాయి సుశీల్ మన ఇంట్లో ముసలి అట్లా కోరికిస్తే ఎవరిద్దరు వాస్తవము శబరి రామునికి ఆ పనులు ఇచ్చినప్పుడు కొంచెం లక్ష్మణ్ కొంచెం ముఖం పెట్టాడు రావణుడు లక్ష్మణ ఇంత మధురమైన పనులు కొంచెం ఆస్వాదించు లక్ష్మణ్ తింటారే రావణుడు బట్ సీ ద గొప్పతనం ఆఫ్ రామ్ ఎంత మధురంగా ఎంత ప్రేమ కొద్ది ఒక్కడి కాదు రెండు కాదు మూడు కాదు ఎందుకంటే శబరి యొక్క కోరిక తీర్చడానికి శబరిని అనుగ్రహించడానికి తో వాస్తవంకు భగవానుడు మనము అనుగ్రహించడానికి ఇవన్నీ చేస్తుండు విదౌట్ ఎనీ కండిషన్స్ కృష్ణుడి అనుగ్రహము ఇది అన్కండిషనల్ ఈ భౌతిక లోకంలో ఆ కండిషన్ లేదు ఏం లేదు కన్న తల్లిదండ్రులు కూడా కండిషన్ ఉంది కన్న తల్లిదండ్రులు కూడా కండిషన్ పెడతారు తేడా ఉంది ఆ కండిషన్ కనిపించదు ఒక మూల ఉంది చుక్క కండిషన్ అప్లై షరతులు వర్తిస్తాయి కానీ రాముడు ఏ కండిషన్ లేకుండా ఎందుకు నేను కండిషన్లు పెడితే వీళ్ళగతే చెప్పండి హౌ ద లార్డ్ థింక్స్ భగవాన్ ఎలా ఆలోచిస్తుంది నేను గల షరతులు పెడితే నేను కండిషన్లు పెడితే వీళ్ళ గతేంది వీళ్ళని సేవించకపోతే సంబంధం ఎట్లయితే కనుకనే భగవానుడు కేవలము మనం అనుగ్రహించడానికి ఏం చేస్తాడు అన్ని కండిషన్లు కండిషన్ బికాస్ కృష్ణుడు ఎవరు కృష్ణుడు భావగ్రాహి జనార్దన కృష్ణుడు వస్తు విషయాలు గ్రహించేవాడు కాదు కృష్ణుడు వస్తు విషయాలు గ్రహించేవాడు కాదు కృష్ణుడు మనం ఏ భావంతో సమర్పిస్తున్నామో ఆ భావంని గ్రహించేవాడు భావగ్రాహి జనార్దన ఇది కృష్ణుడి స్పెషాలిటీ సో కనుకనే ఆ భావనను మనము పెంపొందించుకోవాల్సి ఏ భావన సమర్పణ భావన ఏ భావన భక్తి భావన ఏ భావన ప్రేమ భావన ఆ ప్రేమ భక్తి భావన ఉంటే మనం ఏమి ఇస్తున్నామో అది అనవసరం ఈరోజు జనాల మధ్యలో ప్రేమ భావన లేదు భక్తి భావన లేదు కనుక ఏమైంది వాళ్ళ ఫోకస్ వస్తువుల మీద ఉంది వాళ్ళకి అనిపిస్తుంది నేను మంచి వస్తువు ఇస్తే నాకు ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నో ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఇన్ ఎనీ వే వాస్తవము మనమందరము ఏం చేయాల్సింది మనమందరము వస్తు విషయాలు వాడుకోవాల్సింది
దేనికోసము? జనాలను ప్రేమించడానికి. వస్తు విషయాలు ఎందుకు వాడుకోవాల్సింది? జనాలను ప్రేమించడానికి. ఎక్కడికి ప్రేమిస్తున్నాము? వస్తువులను ప్రేమించడానికి జనాలను వాడుతున్నాము. We are supposed to love people and use things, but we are loving things and using people. ఈ కన్సెప్షన్ చేంజ్ చేసుకోవాల్సింది, ఈ భావన చేంజ్ చేసుకోవాల్సింది. కనుకనే ఇటువంటి పండుగలు ఉన్నాయి. ఇటువంటి పండుగల ప్రయోజనం ఏముంది? ఇటువంటి పండుగలు మన భావన చేంజ్ చేసేస్తాయి. బాబా నీ భావన మార్చుకో. వస్తు విషయాలతో నువ్వు కాదు. ఆ వస్తు విషయాలు కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, నిమిత్త మాత్రమే. అవి వస్తు విషయాలు కేవలం నిమిత్త మాత్రం. దేనికోసము? ఆ సంబంధం కోసం. సో కనుకనే కృష్ణుడి సేవ, కృష్ణుడి భక్తి చాలా సింపుల్ ఉంది. డిమాండింగ్ కాదన్న, అంటే డిమాండ్ చేయడు. నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలి. నో, డిమాండ్ చేస్తాడు. ఏంటి? ఫ్రీగా ఒక్క 5 కొత్త ఖర్చు లేనటువంటి వస్తువు డిమాండ్ చేస్తే ఏంటి? ప్రేమ. ప్రేమకి మనం ఖర్చు పెడతాం పైసా. పోయి కొనుక్కొస్తావా షాప్లో పోయి, అరే పోరా 1 కిలో తీసుకురా పంపిస్తాం పిల్లలు. 1 కిలో ప్రేమ పడతారా, 1 కిలో భక్తి పడతారా అని దొరుకుతుందా? పడకచ్చు కానీ దొరికే వస్తువు కాదు. అది దొరికే వస్తువు కాదు, అమ్మబడే వస్తువు కాదు. అది ప్రతి ఒక్క జీవితంలో కేవలం దాన్ని బయట తీసి మనము పంచాల్సింది. జస్ట్ వేరు డిస్ట్రిబ్యూట్. అది కేవలం సాధ్యమైనంత వరకు మనం పంచుతూ ఉండాల్సింది. ఇంకా ఈరోజు వాస్తవంగా మనందరి అవసరం అదే ఉంది. మనందరి అవసరం అదే. వస్తు విషయాల అవసరం కాదు. ప్రతి ఒక్క జీవి, ఒక చిన్న చీమైనా, ఒక చిన్న కుక్క పిల్లు ఉన్నా దానికి వచ్చాను కుక్క తోగుతుంది. పిల్లి చూసారా? పిల్లిని కొంచెం ఇట్లా ఇట్లా తోగదు, ఒక చక్క అవుతుంది, వచ్చి కళ్ళ మధ్యలో తాకుతుంది. ఒక చిన్న పిల్లి పిల్ల కానీ, ఒక చిన్న కుక్క పిల్ల కానీ ప్రతిదానికి కావాల్సింది వాస్తవంగా దాట్ ఈస్ అవర్ రియల్ నీడ్. మన నిజమైన అవసరం అది ఉంది. వస్తు విషయాలు కాదు. మనము కొన్ని ప్రేమించాలి, ఇంకా మనల్ని ఎవరైనా ప్రేమించాలి. ఐ వాంట్ టు లవ్ సమ్వన్ అండ్ మోర్ దెన్ దట్ ఐ వాంట్ టు బి లవ్డ్ బై సమ్వన్. ఈరోజు అనిపిస్తుంది నీకు ఇస్తున్నా కదా, నీకు బట్టలు ఇస్తున్నా, నీకు తిండి పెడుతున్నా, నీకు చెప్తున్నా. చాలా మంది ఇప్పుడు డాడీలు ఏమిస్తారు పిల్లలు, నీకేం తక్కువ చేశాను, నీకు 1,00,000 రూపాయలు ఫీజు ఇస్తున్నా, నీకు బట్టలు కొనిస్తున్నా, నీకు చెప్తున్నా ఇంకేం చేయమంటావు? తండ్రి ఈ పిల్లలు కట్టడు, అన్నీ చేస్తున్నా, ఇంకేం కావాలా? భర్త భార్య కట్టడు, నీకేం తక్కువ ఎత్తున్నానే? అవునే చెప్పు. లేచి నుంచి రాత్రి తినకుండా చేయకుండా నిద్ర లేకుండా అలసిపోకుండా ఏం చెప్తున్నా రికామ్ లేకుండా తిండి లేదు, కానీ నిద్ర లేదు, ఇంకేం చేయమంటావే? ఇంకా గొప్ప ఎస్పెషల్లీ ఇయర్ రేపు ఈ పిల్లలకు మంది అనిపిస్తుంది ఏంది, మరి మంచి స్కూల్ ఇస్తున్నా, మంచి ఇది ఇస్తున్నా, అది ఇస్తున్నా, వెరీ గుడ్. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి బట్టలు, గుడ్, ఫైన్. కానీ పిల్లలు ఏమంటాడు, డాడీ మీరు అవన్నీ ఇస్తున్నారు, చాలా సంతోషం, కానీ అన్నిటితో పాటు కొంచెం మీ టైం ఇవ్వండి. అన్నిటితో పాటు మమ్మీ మీకు కొంచెం టైం ఇవ్వండి, మేము స్కూల్కి వెళ్తున్నాము, మేము స్కూల్కి వచ్చేసరికి డాడీ బిజినెస్లో బిజీ ఉన్నాడు, మమ్మీ నువ్వేమో క్రిటి పడలేదు బిజీ ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి ఏముంటారు, హౌస్ మేడ్, బాబా కమ్ బాబా, ఈట్ బాబా, స్లీప్ బాబా, టేక్ బాత్ బాబా. కొన్ని తల్లి ఎవరే కథ తల్లి కాదు, హౌస్ మేడ్. హౌస్ మేడ్ బికమ్స్ ఇస్ రియల్ మదర్. కనుకనే నేను పార్టీలకు వాడుతుంటలేను, కానీ ఇప్పుడు మీ భర్తలకు, మీ భార్యలకు, మీ పిల్లలకు మొత్తము సమయం ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఆవు పాలు తింటే, ఆవు పాలు తింటప్పుడు ఫస్ట్ ఆవు తింటుంది, దాని దూడ పాలు తింటుంది, మిగిలిన పాలు మనకు ఉంటాయి. సో అదేవిధంగా మీ కుటుంబంకి కావాల్సింది వస్తు విషయాలు కాదు, మీ కుటుంబ సభ్యులకు కావాల్సింది వస్తు విషయాలు కాదు, మీ కుటుంబ సభ్యులకు కావాల్సింది మీకు కొంచెం టైము, ఆ టైంలో మీకు కొంచెం ప్రేమ, అది ఇచ్చే ప్రయత్నం చేయండి.
అప్పుడు చూడండి, అప్పుడు ఏ వస్తు విషయాలు లేకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ ప్రేమనే మన నిజమైన అవసరం. కనుకనే కృష్ణుడు మనకు పత్రం పుష్పం ఫలం తోయమని చెప్పింది. చూడు, మనకి ఒక విషయం తెలియజేస్తున్నాడు. నీ నిజమైన అవసరం ఏముంది? నువ్వు నాకు ఈ పత్రం పుష్పం ఫలము నువ్వు నాకు సమర్పిస్తే ఏమవుతుంది? నీకు ఆ ప్రేమ యొక్క నిజమైన ప్రేమ యొక్క అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అది నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ఇన్ రిటర్న్. ఐ విల్ గివ్ యూ ఇన్ రిటర్న్ దట్ రియల్ లవ్. ఏ ప్రేమను ఆస్వాదించిన తర్వాత ఇక నీకు ఈ లోకంది ఏం నచ్చదు. ఇక భగవాన్ దగ్గర ఆ ప్రేమ నిండా ఉంది, కానీ గిరాకీ లేదు. గిరాకీ లేదు, మొత్తం స్టాక్ ఫుల్ ఉంది. ప్రేమది స్టాక్ ఫుల్ ఉంటూ పెట్టున్నాడు. చూస్తాడు, వాడు అక్కడ ఓడత్తలేడు. ఆలోచించారు, ఏం మనోభావుడు సృష్టి వెయిట్ చేస్తుండు, కానీ గిరాకీ లేదు. ఆ ఐటమ్స్ ఏవైతే లేదు, ఎవరిచ్చినా కానీ నాకు ఇల్లు ఇస్తావా, నాకు భార్య ఇస్తావా, నాకు బిల్డింగ్ ఇస్తావా, నాకు జాబ్ ఇస్తావా, నాకు ఇది ఇస్తావా, నాకు బంగారు ఇస్తావా, అరే ప్రేమించుకోరా. ప్రేమ ఈ ప్రేమని స్టాక్ అమ్ముతుంది. జయ శిష్టాల కనుకనే కృష్ణుడు మనకొని ఈ పనులు అభివృద్ధి ఆశిస్తుంది. ఏంటి? మనకు ఆ ప్రేమను ఇవ్వడానికి. కనుకనే వితౌట్ కండిషన్ ఎవరిచ్చినా ఎక్కడికి తీసుకుంటాడు. విదురాని రేపు చెప్పిన ఫేమస్ స్టోరీ. విదురాని ఏమిస్తుంది? కృష్ణుడు హస్తినాపురం వెళ్ళిండు, రాయబారి బాబు యుద్ధం కూడా ముందు. సిటే వన్ ప్లేస్, ఏ బాబు సిటే వన్ ప్లేస్, డోంట్ గో ఇన్ అవుట్. తో అయితే రాయబారి ఓ చివరి అవకాశం అని యుద్ధం ఆపే ఓ చివరి ఛాన్స్ తీసుకోవడానికి కృష్ణుడు హస్తినాపురం వెళ్ళాడు. అప్పుడు దుర్యోధన ఏం చేసాడు? 56 రకాల వంటలు ఏర్పడేసి చెప్పని భోగ ఏర్పడేసాడు. కానీ కృష్ణుడు చెప్పాను కదా, కృష్ణుడు వస్తు విషయాలు గ్రహించేవాడు కాదు. ఏం గ్రహించేవాడు? భావంని గ్రహించేవాడు. భావగ్రాహి జనార్దన. కృష్ణుడు ఎన్ని చూసాడు? భావంని మసాలా లేదు. ఏం మసాలా ఉంది? కేవలం అహంకారము, ఈర్ష, కామ, ఇదే మసాలా. చూడండి, ఆ మసాలా నాకు అంటుంది. నాకు ఏ ఫీల్ కావాలి? అన్నం తింటే సరిగా పొడుగుతుడు. అయితే కృష్ణుడికి ఏం ఫ్లేవర్ కావాలి? కృష్ణుడికి ఏం అనిపించినా భావము, భక్తి, ప్రేమని ఫ్లేవర్ కావాలి. అది చల్లాలి. దుర్యోధన ఇంటికి వెళ్ళేసరికి ఆ ఫ్లేవర్ అంటే ఒకటి విషయం. అటువైపు తొక్కి కూడా చూడలేడు, అటువైపు తొక్కి చూడలేడు. ఎటు వచ్చేసాడు? విదురు ఇంటికి వచ్చేసాడు. విదురు ఎవరు? దుర్యోధనేమో శక్తుడే. విదురు ఎవరు? శూద్రుడు, శూద్రపుత్రుడు విదుర. శూద్రుడింటికి వెళ్ళిండు కృష్ణుడు. ఎందుకు? విదురుడు అక్కడికి వెళ్ళే కృష్ణుడు ఏం ఆశ వచ్చింది? ప్రేమది ఫ్రేగ్రెన్స్ వచ్చింది. ఓహో, ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది. అటువైపు పలికెండి. అటువైపు తొక్కి చూడలేడు, ఇటు విదురింటికి వచ్చింది. విదురాన్ని ఏమిస్తుంది? తొక్కలిస్తుంది. చెప్పని పోగు తొక్కి చూడలేడు. దేనికోసము? తొక్కల కోసం. సడన్ గా వచ్చేసరికి అన్ఎక్స్పెక్టెడ్. ఆమె ఎన్నడూ జీవితంలో ఊహించలేదు కృష్ణుడు మా ఇంటికి వస్తాడని. ఆ దేవాదేవుడు మా ఇంట్లో అడుగు పెట్టాలని ఎన్నడూ ఊహించలేదు, కళలకు ఊహించలేదు. నాట్ ఈవెన్ ఇన్ డ్రీమ్స్. సడన్ గా ఆమెకి వచ్చేసరికి ఆమెకి అర్థమైతే ఏం చేయాలి? ఏంటి కొట్టుడు అంతే. అది ఇంకేమంటుడు? అమ్మ నాకు ఆకలిస్తుంది, ఏమన్నా తినే పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తుంది? ఆ ప్రేమావేశంలో ఆమె అరేట్ పనులు
అయితే ఆమె అరటి పండ్లు తొక్కలు తిత్తుంది, పండు వారెత్తుంది, తొక్కిస్తుంది. మనం ఉంటున్నాము, హలో నిజమైనవా? కాన్షియస్ ఉన్నావా లేదా? ఎలా అనిపిస్తున్నారు? ఏమి ఇస్తున్నారు? ఒక్కరింకోటి ఎవరింకోటి, తొక్కలనే తొక్కలు, తొక్కలనే తొక్కలు, తొక్కలనే తొక్కలు. తెలుసును తినే అవి ఇస్తుంది, ఇలా తినేది. వన్ ఆఫ్టర్ ది అదర్. పండ్లు వారితో తొక్కలు తింటాడు, పండ్లు వారితో తొక్కలు తింటాడు. చివరికి నిద్ర వచ్చేసింది. చూసరికేంది ప్రేమ ఉంది. పండ్లు వారెత్తుంది, తొక్కిస్తుంది, శుభ్రంగా సడగా నిద్రొచ్చి, ఓ పిచ్చిదనా ఏం చేస్తున్నారు కోసం కదిలించుడు. ఏమైంది ఏమైంది ఏమైందో చూడనిస్తున్నావు. అయ్యా క్షమించు క్షమించు క్షమించు, మీ కార్యభక్త వాంఛలు క్షమించు క్షమించు, ఎంతో అప్రదమైంది, నేను మీకు తొక్కలు ఇస్తున్నా స్వామి, మీరు చెప్పొద్దా? మనం ఉంటే ఎందుకుండవి విధురా టైంకి వచ్చినందుకు, టైంకి వచ్చినావు, నీ టైంని ఇంటర్వేషన్ కాపాడింది. ఏం చేయాలి? ఈ భక్తులు వస్తే ఇది పళ్ళు వారిసి తొక్కవుతుంది, నేను అర్థం లేకపోతున్నా, ఏం చెప్తున్నా, థ్యాంక్ యూ వచ్చినాం. ఇట్లాంటి మనం శ్రీమంతుడు ఏం విధురా ఎందుకు వచ్చినావు? ఈ ప్రేమను ఎందుకు నువ్వు భంగం చేసినావు? వై డు యు స్పాయిల్ దిస్ లవ్? ఆమె ఎంతో ప్రేమ కొద్దిగా తొక్కలిస్తుంది, నేను ఎంతో ప్రేమ కొద్దిగా తొక్కలిస్తున్నా, ఆ ప్రేమను ఆస్వాదించుకుంటా నేను ఒక దివ్యమైన ఆనందం అనుభవిస్తున్నా, నువ్వు ఆనందాన్ని భంగం చేసి. దిస్ ఈజ్ వాట్ కృష్ణ. కనుకనే మనం పళ్ళు అందరూ పళ్ళు తెచ్చిండ్రు, ఇప్పుడు టైం ఉంది ఆల్రెడీ. సిగరెట్ అది కొంచెం ఫ్లేవర్ అనుంది, వీళ్ళు ఎవరో ఏం తెచ్చిన పనులు ఏమి కనబడతలేదు. కనబడేది అది ఇట్లా పెట్టడానికి మీ పనులు కనబడేది. 99.99% బాగానే ఉంటుంది. అంతే కదా? కనబడతాను అనుకున్నాయి. అదే కృష్ణుడికి పెడుతున్నామా లేదా నా పని చూస్తున్నామా? మీ అందరిది ప్రేమ కలిసిపోయింది అక్కడ. మీరు ఏ పని వచ్చిందో ఎక్కడ వచ్చిందో అన్నీ కలిసిపోయింది. ఒకరి నీ పండు నా పండు నేను పెద్ద పెద్ద తెచ్చిన ముందు చూసి చిన్న చిన్న అత్తిపెట్ట ఒడిచి వచ్చిన కాయలు అసలు కదా పోయినవాడు ఎప్పుడే కదా ఈ భావన అడుగుతుంది. నేను మంచి మంచి పండ్లు పెద్ద పెద్ద తెచ్చిన కలిగా అత్తిపోయినాయి కసగాలు పట్టుకొచ్చారు, ఇంత ఇంత పిందెలు రుద్దిలేను అక్కసగా దొరికినట్టున్నాయి. ఇంకొకటి ఇచ్చిన వాళ్ళు. డోంట్ హ్యావ్ దిస్ ఆఫెన్సివ్ మెంటాలిటీ. వాళ్ళు కాయ తెచ్చినా మీరు ఇంత పెద్ద పండు తెచ్చినా కదా ఇద్దరికి సమానం. అంజన్న పెద్ద పెద్ద కుండలు పట్టుకొచ్చిండు, ఊరితో ఏం చెప్తుంది? రేవ జరుగుతుంది. చిన్న ఊరితో ఏం చెప్తుంది? రేవ జరుగుతుంది. సీటు పట్టినప్పుడు తోడు ఏ ఉంటా అసలు ఏం దారతో పేద తీసుకురా జరుగుతూ ఇట్లా నీ నీ రేవతనే అవుతుంది కదా. అప్పుడు రాముడు అంజన్న నీ పెద్ద పెద్ద కొండ ఎంత విలువైనదో నాకు ఆ చిన్న ఉంటుంది ఒక రేవ కణ కూడా అంతే ఇంపార్టెంట్. నమ్మకానే ఏదైనా పెద్ద పెద్ద తీసుకొచ్చిండ్రు డాలు గారు వాళ్ళ సైజ్ పడి అట్లా ఉండొచ్చు, తెచ్చిన వాళ్ళ సైజ్ పడిపోతుంది. కొన్ని గీత డోంట్ వరీ. మీకు ఇష్టం అనిపించచ్చు, అయ్యో అందరు మంచి మంది తీసుకొచ్చారు మీకు ఇచ్చింది. డోంట్ వరీ. మీరు ఇంత తెచ్చినా ఇంత తెచ్చినా ఏం లేకున్నా ఎవరని లేకున్నా కానీ కూర్చోండి నన్ను కృష్ణ నేను ఈ మాడిపల్లి ఇంత తీసుకోలేదు కృష్ణ హ్యాపీ. కానీ దాని ఇది అర్థం లేదు ఈ వచ్చే సంవత్సరం మేడం ఇచ్చినప్పుడు అందరు కూర్చోండి. అరే పనులేమంటే రోజు పోయినవారు ఎప్పుడు కదా పేపర్ కానీ కూర్చుని అనిపించండి. మనం ఇంకా స్థాయికి రాలేదు, మనం ఇంకా మన హృదయంలో ప్రేమ లేదు, ఈ మానసికంగా అనిపించేది. కనుగొనే మనకు ప్రత్యేకించి
తీసుకురావాల్సింది. సో కనుకనే దిస్ ఈజ్ వాట్ కృష్ణ మీన్స్. శబరికి ఆ నేరవల్ని రామచంద్రుడు ఆమెను వైకుంఠం పంపించాడు. ఇవన్నీ వంకలు. నేను చెప్పాను కదా, నా ఫేవరెట్ ఒక ఎగ్జాంపుల్ ఉంది. పూతన రాక్షసి వచ్చినప్పుడు, పూతన రాక్షసి కృష్ణుని చంపడానికి వచ్చినప్పుడు కృష్ణుడు కళ్ళు మూచుకున్నాడు. సో ఆచార్యులు ఎన్నో కారణాలు చెప్తారు కృష్ణుడు ఎందుకు కళ్ళు మూచుకున్నాడు. వైల్డ్ కృష్ణ క్లోజ్ ఇస్ ఐస్. ఒక కారణం ఏంది, అబ్బా మళ్ళీ ఆడదేనా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మళ్ళీ ఆడదేనా. నేను రామవతరం ఎత్తినప్పుడు కూడా ఫస్ట్ వికెట్ ఎవరు అనుకుంటా తాటకది, అదే ఆడింది. రామావతారంలో కూడా ఫస్ట్ వికెట్ పడగొట్టినా తాటకాలు. ఈ కృష్ణావతారంలో కూడా మళ్ళీ లేడీస్ ఫస్ట్ ఎలా వై అగైన్ అని నో ఆడవద్దు మొగలు రాలి అని కళ్ళు మూసుకున్నాడు. ఇంకొక ఎన్నో కారణాలు ఉన్నాయి, ఆ కళ్ళు మూసు ఆచార్యులు ఎన్నో కారణాలు చెప్తారు. కానీ దీనికి సంబంధించిన ఒక గొప్పమైన కారణం వాస్తవంకు కృష్ణుడు కళ్ళు మూచుకొని కాసేపు ధ్యానం చేస్తుంది. ఏం ధ్యానం? మరి ఈ రాక్షసి, ఈ పూతన, ఈ చైల్డ్ స్పెషలిస్ట్, పూతన స్పెషల్ ఏంది? చైల్డ్ స్పెషలిస్ట్. జస్ట్ పుట్టిన శిశువులను, న్యూ బార్న్ బేబీస్ని చంపి తినేది అనమాట. అదే స్పెషల్. పెద్ద పెద్దల మాంసం ఇష్టం లేదు, చిన్న చిన్న జస్ట్ నవజాత శిశువులు. ఈ చైల్డ్ స్పెషల్ వచ్చింది. కృష్ణుడు ఇది ఎందరినో దీన్ని చంపేసింది, ఎందరినో శిశువులను దీన్ని చంపేసింది. దీనంత పాపిష్ట్రాలు ఎవరు లేరు. కానీ ఈరోజు ఇది వచ్చేసింది. ఇంకా నేను దీన్ని వైకుంఠం పంపించాలని తలుసుకున్నాను. కృష్ణ ఏం తెలుసుకున్నాడు? నీ పూతనను నేను వైకుంఠం పంపించాలి, అది నా నిర్ణయం. కృష్ణ ఎప్పుడు ఎవరు నిర్ణయించుకోవచ్చు. కనుక కనిపించు, అబ్బా నేనైతే పెద్ద అందమైన దేవిని, నన్ను తీసుకెళ్తాను వైకుంఠం. భక్తిల పురోగతి, ఆధ్యాత్మిక అభివృద్ధి దేని మీద ఆధారపడింది? ఆయన ఇచ్ఛ. ఎప్పుడు ఎవరిని లేవడతాడో, ఎప్పుడు ఎవరిని నొక్కెత్తాడో అది ఆయన సంకల్ప శక్తి. తో ఆ ఉయ్యాలలో ఆ రోజున కృష్ణుడు ఏం సంకల్పించుకున్నాడు? ఈ పూతను నాకు వైకుంఠం పంపించాడు, దీనికి నాకు ముక్తి ప్రసాదించేది. కానీ దీన్ని నేను వైకుంఠం పంపించాను, నీకు ఈ ముక్తి ప్రసాదించాను. ప్రపంచం అంతా ఏమంటది? పార్షాలిటీ, పార్షాలిటీ. ఎందుకు మేము ఇంత ఎత్తురము మాకు లేదు, ఈ రాక్షసి సంపదకి వచ్చింది, దీనికి దీనికి ముక్త్యా, దీనికి వైకుంఠమా అని వాళ్ళందరూ ఏమిస్తారు? ప్రశ్నిస్తారు, నన్ను నిందించే అవకాశం ఉంటుంది. సో కనుకనే కృష్ణుడు కన్ను మూచుకొని ఆలోచిస్తున్నాడు, ఏదొక్క జన్మంలో ఎప్పుడన్నా ఇది ఏదన్నా ఒక పుణ్యకర్మ చేసి ఉందా? మొత్తం స్క్రోల్ అవుతుడు, పూతనది డేటాబేస్ స్కానింగ్ అవుతుంది, కిందికి వెళ్ళి మీదాకా ఎప్పుడైనా చేసి ఉందా, ఎప్పుడైనా చేసి ఉందా, ఎప్పుడైనా చేసి ఉందా, ఎప్పుడన్నా ఆదివారం రోజు సాయంత్రం సత్సంగం వచ్చిందా, టైం ఫెస్టివల్ ఉండే వచ్చిందా, ఎప్పుడన్నా నా కీర్తనలో పాల్గొన్నదా, ఎప్పుడన్నా నా ప్రసాదం తిన్నదా? స్క్రోల్ అవుతుంది. ఎందుకు? కనీసం ఒక్కటే దొరికితే నిజం, కనీసం ఒక్కటన్నా క్లూ దొరికితే, నన్ను ఏమైనా ప్రశ్నిస్తే నాకు చెప్పొచ్చు ప్రూఫ్. వాళ్ళు పనులు లేకుండా బుగ్గలు తీసుకొచ్చారు నా మందిరంని, వీళ్ళు ఆ బుగ్గలతో డెకరేట్ చేసేది. వాళ్ళు ఏం లేకుండా కనీసం వచ్చారు. ఎస్, ఈ ఆధారం మీద నేను దీన్ని కృష్ణుడు ఎప్పుడు ఏదో ఒక వంక. సో కనుకనే మనకి ఒక వంక. ఎటువంటి పండుగలు ఏర్పాటు చేస్తాము మనం అందరం ఒక అవకాశం ఉంటుంది వాళ్ళ జీవితంలో ఒక వంక. దేని వల్ల అయితే కృష్ణుడు కూడా
ఎప్పుడైనా అది కల్పించింది అనుకో, చలో నేను తీసుకోవాలి, ఏదైనా ఉందా లేదా సరే చూసుకున్నాం. అవును ఉండే. ఇయర్ 2024 2 జూన్ 2024 మ్యాంగో ఫెస్టివల్లో నాకు ఒక మ్యాంగో తీసుకొచ్చింది. ఆధారం మీద కనుక మీరు అందరు పనులు ఇచ్చారు, ఖచ్చితంగా రికార్డులో పడ్డది కదా శాశ్వతంగా. అది ఎప్పుడు ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది రియల్ ఇన్వెస్ట్మెంట్. ఈ లోకంలో ఈ జన్మంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన అది మనం సత్యదాగానే ఒకవేళ చచ్చిపోయినామా ఓన్ బతికితాము, ఇన్సూరెన్స్ కంపెనీ మాని బతుకుతాం, ప్రీమియం వాటి కూడా. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక్క జన్మ కాదు, జన్మ జన్మాంతరం మనం మళ్ళీ వైకుంఠం చేరేంత వరకు ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ పెట్టుబడి మనతో పాటు ఉంటుంది, మనకు తోడ్పడుతుంది. దేనికి? వైకుంఠం తీసుకెళ్ళి. అందుకనే మనం ఏదో పనులు చేయలేము, ఏమి ఇష్టము మన పేరుని నమోదు చేసుకున్నాము, ఫీజు డిపాజిట్ చేసుకుని అడ్వాన్స్ బుకింగ్, టికెట్ కన్ఫర్మ్ చేసుకుంటాను వైకుంఠం పోయాను. కృష్ణుడికి కూడా ఛాన్స్ ఇస్తున్నాము. ఏం ఛాన్సు? మనం అనుగ్రహించే ఛాన్స్. కనుక ఈ పండు దేని కోసం ఉంది? ఈ పండు కేవలం కృష్ణుని కృత్యార్థం కోసం ఉంది. ఆ కృష్ణుడు సంతోషపడతాడు, మనకు అనుగ్రహం వచ్చేస్తుంది. కనుక ఈ పండుగ. మళ్ళీ ఇంకో విషయం క్లాస్ చెప్తాను. మీరు ఎన్నో మాటలు తిని ఉండొచ్చు ఈ సీజన్లో. నేను పొద్దున పెట్టు అది చెప్తున్నాను. మీరు ఈ మొత్తం ఎండాకాలం ఎన్నో మాటలు తిని ఉండొచ్చు, అవన్నీ వేస్ట్. డబ్బు వేస్ట్, పండు వేస్ట్. ఎందుకు? ఎందుకంటే మీరు కృష్ణుని నైవేద్యం పెట్టి తినలేదు. యజ్ఞశిష్టాసినాశంతో ముచ్యంతే సర్వకిల్బిష భుంజతే అహం పాప ఏ పచంతి ఆత్మకారణ. ఏమని చెప్తారు కృష్ణుడు? ఎవరైతే యజ్ఞం సమర్పించకుండా నాకు సమర్పించకుండా తింటారు, వాళ్ళు ఏం తింటారు? వాళ్ళు కేవలం పాపమే తింటారు. ఇక పాపం తిని తిని వాళ్ళు ఏమవుతారు? పాపిష్టులు. పాపం తిని తిని ఇక తాగి తాగిపోతాడు అవుతాడు. సింపుల్. లేకుండా కాల్షియస్ ఉందా? తాగిపోతాడు. అట్లా పాపం తిని తిని పాపిష్టుడు. ఇక పాపిష్టుడు గదేమి. సో మనము కృష్ణుడికి నైవేద్యం పెట్టకుండా ఎన్నో పనులు తిన్నాము. నరక లోపల టికెట్ బుకింగ్ చేసుకున్నామండి. కానీ ఈరోజు మీరు 100 పనులు తినచ్చు, కానీ ఈరోజు ఒక్క పండు తింటారంటే మీరు ఆ 100 పనులు తిని ఏ పాపం చేసుకోరు, ఆ పాపం ఒక్కసారి ఫ్లష్ అవుట్ అయిపోయింది. ఆ పాపిష్టులకి వెళ్ళే మనము ఏమిటము మొత్తం డిలీటు, మొత్తం ఫార్మాట్ బట్టలు ఈరోజు ఈ పండుగ అంత తమ్ముంది. కనుక ఈ పండుగ ఒక్కొక్క లాస్ట్ చివరి వరకు ఎంత జ్యూస్ వెళ్తుందో ఆ జ్యూస్ని ఆస్వాదించి, ఎందుకంటే ఒక్కొక్క జ్యూస్ ఒక్కొక్క చుక్కల మన జన్మ జన్మల పాపాలను పట్టాపంచం చేసే సామర్థ్యం ఉంది. ఎందుకంటే ఆ పండుగ ఒక్కొక్క జ్యూస్ ఒక్కొక్క చుక్క మీద కృష్ణుడి స్పర్శ అయింది, కృష్ణ వాటిని ఆస్వాదించి. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ దిస్ ఫ్రూట్స్. ఒక్క క్షణంలోనే జన్మ జన్మల పాపాలు తొలిపోతాయి. తొలిపోతే కాదు, మొత్తం కథం. కానీ మన ప్రాబ్లం ఉంది, మనం ఫార్మాట్ వస్తాము, మళ్ళీ బయట పోయినామా మళ్ళీ చాలేదు. కానీ భయపడకూడదు, వచ్చేసండి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక రోజు ఇట్లా చేస్తూ 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 ఒక రోజు ఏంటిది ఆ పాపాలు చేసే ప్రవృత్తి ఉందో ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు కేవలం మనం గుడ్డలు బట్టి కొమ్మలు రెమ్మలు అనుకుంటున్నాము. మన పాపం ఉందో దాన్ని కొమ్మలు చెప్పుకుంటాం మనం గుడ్డలు బట్టి. కానీ ఇదే కంటిన్యూ అయితే కృష్ణుడు ఒక రోజు ఏం చేస్తాడు? జేసీ పంపిస్తాడు. ఆ జేసీ పంపించి ఆ పాపము చేసే ప్రవృత్తి ఉందో మనందులో దాన్ని మొత్తం పడేస్తాం. అప్పుడు మనము పాపం చేస్తున్న విషయమే ఉండదు. అప్పుడు కేవలం ఉంటుంది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇదే కృష్ణ చైతన్య ప్రత్యేకత.
కృష్ణ భక్తి తప్ప ఏం చేసినా అది కేవలం గుడ్డలు బట్టి కొమ్మలు నరికేసుకుడే. మనం ఎన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళినా, దానం చేసినా, పుణ్యకర్మలు చేసినా, పుణ్యతిలో స్నానాలు చేసినా అనేది కొమ్మలు నరికేసుకోలేదు. కానీ కృష్ణ భక్తి అంటే ఏంటి? అది జేసీబీ ఉంది. జేసీబీ పెట్టి మొత్తము భూమిలోకి వెళ్ళే వేరులతో సహా పీకి పారితే మళ్ళీ వర్షం పడి తుఫాన్ రాని మళ్ళీ ఉన్నది. కనుకనే ప్రతి ఆదివారం నాకు అవకాశం ఉంది. ఏంది? ఆ జేసీ పెట్టుకుని మొన్న నాకు మా షాల్ ఉంది, ప్రభుజీ మీకు ఏమైనా జేసీబీ అవసరం ఉంటే మా వారిని ఇదే బిజినెస్ మీ కార్డు ఇచ్చింది. నగర నువ్వు కాడుతున్నావు, నగర పొద్దు దుకాణం ఉంది. మా మందిరమే, మా ఇస్కాన్ సంస్థనే ఏముంది, అదే పెద్ద జేసీబీ ఉంది. మీ జేసీబీ భూమి మీద పనిచేస్తాయి, కానీ మా జేసీబీ హృదయంలో పనిచేస్తాయి. ఏదో జేసీబీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కనుక అన్ని గొడ్డెలు బిడ్డల్ని వారైంది, కత్తులు గొడ్డెలు కుడలన్నీ వారైంది. జేసీబీ తీసుకోలేదు. మరి దీనికి ఏం పైసలు లేవు, గంటకు పేపర్ లేవు, ఫుల్ ఫ్రీ ఉంది. జేసీబీ తీసుకోండి. హృదయంలో ఉన్న పాపాలు కోరికలు ఉన్నాయో ఆ కోరికలు మొత్తం వేర్లతో సహా పీకి పారేసి ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి మనము 5 నిమిషాలు కీర్తన చేసాము. దాని తర్వాత లైన్ కొద్ది చాలా పనులు ఉన్నాయి, ఏం హడవలేదు. అందరికి కలిసి 2 అవుతాయి. మా మెట్పల్లి ఒక్కొక్కరు 5, 6 ఇది దగ్గర మన్నారు పెద్ద పెద్ద తైలో అందరూ